ఇప్పుడు మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గీతామాధవ్ గారిని మాట్లాడుతున్నారని కోరుతున్నాను. మన ముఖ్య అతిథి సీనియర్ నాయకులు గౌరవనీయులు పురుషోత్తమ రెడ్డి గారు నాన్నగారికి, అలాగే రామస్వామి గారికి, అలాగే మధురెడ్డి రెడ్డి గారికి, అలాగే సోమశేఖర్ రెడ్డి గారికి, సీనియర్ నాయకులకి, నా ముందు ఉన్నటువంటి మీరు అక్కడే ఉండొచ్చు, కానీ మాట్లాడితే కూడా మీరే గొప్పవాళ్ళు. ఈ విషయం మీకు తెలుసు, మాకు తెలుసు. ఈరోజు ఉంటుంది, రేపు ఉండదు. మనకు ఉండాల్సింది కార్యకర్తలను మనమంతా. మనము ఎవరి కొరకు పనిచేస్తున్నాము? భారతీయ జనతా పార్టీ జెండా కొరకు పనిచేస్తున్నాము. ఇక్కడ అందరం సమానం. ఇది ఒక్కటి మీకు గుర్తుపెట్టుకోండి. మీకు బాధ్యతలు ఇవ్వలేదనో, మమ్మల్ని గుర్తింపు లేదనో ఎప్పుడు బాధపడాలి. జరిగేది, మీరు చేసేది, ఈ కార్యక్రమాలు పైన స్టేట్ పార్టీ అంతా గమనిస్తూ ఉంటారు. వారు గమనించి వాళ్ళు ఎవరెవరికి ఏ బాధ్యత ఇవ్వాలో, ఏ పని ఎవరు చేయాలో ఆ పని వాళ్ళు చూస్తూనే ఉంటారు. మీకు బాధ్యతలు ఇస్తారు. మంచి రోజులు మనకు వచ్చినాయి. ముఖ్యంగా మనకి ఇన్ఛార్జిగా పురుషోత్తమ రెడ్డి గారు ఉన్నందుకు పార్లమెంట్కి న్యాయం చేస్తారన్న ఒక్క మాట చాలు. ఆయన మాటలో ఉన్నటువంటి ఎంత పరుషంగా ఉంటుందో వర్క్లో కూడా అలాగే ఉంటుందని నేను నమ్ముతున్నా. మీకు చేసి చూపిస్తాను. అట్లాగే మీరు ఎవరెవరు ఎంతకాలం నుంచి పార్టీలో ఉన్నారు, ఏమేమి కార్యక్రమాలు, ఏమేమి బాధ్యతలు చేపట్టారు, అలాగే పార్టీలోకి ఎంతమందిని తీసుకొచ్చారు, మీరు క్రియాశీలక సభ్యత్వం మీకుందా? ముఖ్యంగా క్రియాశీలక సభ్యత్వం ఉన్న వాళ్ళందరినీ చెక్ చేయండి. సాధారణ సభ్యత్వాలు 600 చేసినాను. నేను చూశాను. కంట్రోల్ సెల్ఫీ కూడా బ్రహ్మాండంగా చేసినటువంటి మహిళ. మీరు ఒక్కసారి లేవడం ఈమెను కంట్రోల్ సెల్ఫీ అని మహిళా మోర్చాలో మాకు ఒక ప్రోగ్రామ్ ఇచ్చారు. 5,000 పైన, నేను 10,000 పైన నేను చేస్తే నాకు ధీటుగా నా తర్వాత వీళ్ళంతా కూడా మహిళలంతా దాదాపుగా 10 మంది మహిళలు మన రాష్ట్రంలో చాలా గొప్పగా చేసి ఢిల్లీ కూడా అవార్డు తీసుకున్నాం. మేమంతా కంట్రోల్ సెల్ఫీ అవార్డు గ్రహీతలం. ఒక్కొక్క మహిళ దగ్గర పోయి ఎవరైతే మన పార్టీ యొక్క పథకాలను లబ్ధి పొందినారో, లబ్ధి పొందిన మహిళ దగ్గర పోయి మేము ఇలా వాయిస్ పెట్టి ఫోటో సెల్ఫీ తీసుకొని ఆ సెల్ఫీని మళ్ళీ ఒక అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దానికి ఒక సెకండ్, ఒక నిమిషం పని కార్యక్రమం ఉంటుంది. ఆ ఫోటో తీసి దాంట్లో పెట్టి పంపించి అక్కడ పైకి పంపాల్సి ఉంటుంది. ఆ లిస్టు మొత్తం నువ్వు ఎప్పుడన్నా చూడు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మేము ఎన్ని చేసినాము అనేది పైన సెంట్రల్ వరకు పోయింది. కాబట్టి మాకు ఢిల్లీకి ఆహ్వానం వచ్చింది. మేమంతా అవార్డు తీసుకొచ్చుకున్నాం. అట్లా పార్టీ కొరకు మనం ఎంత సర్వీస్ చేస్తున్నాం. నేను 10 ఏళ్ళ నుంచి ఉన్నా, 5 ఏళ్ళ నుంచి ఉన్నా, పార్టీ సమయానికి ఇలా వచ్చి అటెండ్ చేసి జై బీజేపీ, జై మోడీ అనేసి ఒక వాళ్ళు మన పార్టీ వాళ్ళు ఏమైతే పెట్టారో అది తీసుకొని మనం వెళ్ళడం అనేది చేయలేదు. మీ నుంచి, మీ పార్టీ, మన పార్టీ నుంచి మనం ఎంతమందిని పార్టీలోకి తీసుకొస్తున్నాం. ఇవాళ సాధారణ సభ్యత్వాలు చేయమన్నారు. ఎంతమంది 100 దాటిన వాళ్ళని చేయలేదండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28 స్టేజ్ మీద ఉన్న ఆల్మోస్ట్ అది చేసిన అనుకుంటా చేయలేదమ్మా. అందరికీ కూడా క్రియాశీలక సభ్యత్వాలు ఉంటాయి. అట్లాగే ప్రతి మండలంలో 25 క్రియాశీలకం చేస్తేనే సభ్యత్వాలు చేసి ఉన్న వారికే మనము మండలాధ్యక్షుని నిర్ణయించుకున్నాం. మండలాధ్యక్షుల ఎన్నికలు జరిగింది తెలుసు కదా అందరికీ. ఇవాళ ఈ కార్యక్రమం ఎందుకు పెట్టాము, ఈ కార్యక్రమం అయిందా లేదా, మండలాధ్యక్షులు ఉన్నారా లేదా, ఎంతమంది పార్టీకి సహాయపడుతున్నారు, ఏ మండలంలో ఎంతమంది ఉన్నారు, మండలాధ్యక్షులు వచ్చిందా లేదా, ఎప్పుడైనా మండలానికి వచ్చినప్పుడు ఆ మండలాధ్యక్షులు పర్మిషన్ తీసుకొని మనం రావాలి కదా. ఇవాళ పాండ్య నియోజకవర్గం కదా, ఇక్కడ మీటింగ్ జరుగుతుంది. మరి మండలాధ్యక్షులు ఉన్నారా అందరూ? ఎవరెవరు మండలాధ్యక్షులు ఉన్నారా అందరూ చేతులెత్తండి. 6 మండలాలు మన పాండ్య నియోజకవర్గం నుంచి ఎవరు మండలాధ్యక్షులు? ఇక్కడ మండలాధ్యక్షులు చేతులెత్తండి. వారి నుంచి ఎంతమంది తీసుకొని వచ్చారు?
అట్లా మండలాధ్యక్షులు ఎవరైతే వాళ్ళే చేతులు ఎత్తాలా, వాళ్ళనే మీటింగ్ కదా. మరి ఒక్కొక్క మండలంలో అన్ని మండలాల్లో క్రియాశీలక సభ్యత్వాలు 20 చేసినారా? అందరు చేసినారా? చేసిన వాళ్ళందరూ ఈరోజు వచ్చినారా పార్టీకి? ఒక మండలంలో 25 సభ్యత్వాలు చేసినట్టే ఒక సభ్యత్వం చేసిన వాళ్ళు ఒక్కొక్క 100 మంది మన పార్టీలో సభ్యత్వం తీసుకున్న వాళ్ళు ఉంటారు. ఇవాళ కార్యక్రమం జరుగుతుందంటే ఖచ్చితంగా ఆ 100 మంది కార్యక్రమంలో ఉండాలి. దాని కొరకు మనము పార్టీని డెవలప్ చేయండి అంటే ఓన్లీ మన పదాధికారులు మాత్రమే మీటింగ్కి వచ్చి మిగతా వాళ్ళు రాకుండా ఉండడం అనేది జరగకుండా పార్టీకి ఎలా ఓటు వేస్తామో అట్లాగే పార్టీని డెవలప్మెంట్ చేయడానికి పార్టీలో ఉన్న వాళ్ళందరూ సభ్యత్వం తీసుకున్న వాళ్ళందరూ కూడా పార్టీకి అభిమానస్తులుగా తెలియాలి అంటే మీరు తీసుకురావాలనే కెపాసిటీ కూడా మీ దగ్గర ఉండాలి. పార్టీని డెవలప్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి కదా. అంచెలంచెలుగా మన పార్టీ ఎదగాలి కదా. ఇవాళ మనల్ని గుర్తిస్తలేదని మనం ఎంత దిగాలు పడి బాధపడుతున్నాం. ఇవాళ తెలుగుదేశం పార్టీలో కూటమిలో ఉన్నాం కానీ మనకి బాధ్యతలు లేవు అని మనం బాధపడుతున్నప్పుడు ఉట్టిగా మనం ఒక్కరిని రోజు కలిపితే కాదు కదా. 10 మందిని మనం కలిసి వచ్చి పెద్దవాళ్ళని అడిగి మేమంతా కూడా ఎన్నో ఏళ్ళ నుంచి ప్రతి ఒక్కరు చేస్తున్నాము మమ్మల్ని చూసుకోండి అని చెప్పే అవకాశం కూడా మనకు ఉంటుంది. మీరు ఫోన్ మాట్లాడితే బయటికి వెళ్ళి మాట్లాడండి. అట్లా మనము పార్టీని డెవలప్ చేసేలా మనము ఒకరికొకరు ఇప్పుడు ఎవరి ఇంట్లోనో సొంత ఇంటికి సమస్య వస్తుంది. సొంత ఇంట్లో సమస్య వస్తే కార్యకర్త నాకు సమస్య వచ్చింది, మా ఆయన జ్వరం వచ్చింది, మీకు చేస్తున్న ఫోను మీరు వచ్చి నాకు సాయం చేయండి అంటే ఎవరైనా చేస్తారా? చెప్పండి. కార్యకర్తలకు మాట్లాడేస్తామట్లా మీరు మాట్లాడండి, చెప్పేది అర్థం చేసుకోండి, వినండి. ఒక్కరికి జ్వరం వస్తే ఎవరు రావాలండి? ఇప్పుడు నా భర్తకు బాగలేదు, నరాల వీక్నెస్ ఉంది అన్నది తెలుసు, నాకు పార్టీ కార్యక్రమం ఉంది విజయవాడలో, నేను నా భర్తను ఇచ్చిపెట్టి నేను వెళ్ళాలి. నేను పోకుంటే ప్రధాన కార్యదర్శిని, నేను వెళ్ళకుంటే నా నుంచి 26 జిల్లాలో మహిళలు రారు. నేను వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకోవాలా, వాళ్ళని తీసుకోవాలా, వాళ్ళు వచ్చేటట్టు చూడాలా. కానీ నా భర్త కూడా హాస్పిటల్లో ఉన్నాడు. పొద్దున్న ఇంజక్షన్ ఇస్తే మధ్యాహ్నం 1 గంట కూడా అది ఎక్కదు. నేను ఉండేది ఒకదాన్ని, నా భర్త ఇద్దరమే. నేను పార్టీకి సర్వీస్ చేయాలి. మరి నా భర్తకి నేను ఎవరికైనా ఫోన్ చేసి ఎవరికైనా చెప్తాను, మీరు వస్తారా, మీరు కూర్చుంటారా హాస్పిటల్లో, మీ పనులు ఇచ్చి పెట్టుకొని కూర్చుంటారా? నేను ఇప్పుడు ఒక అడ్వకేట్ని, ఒక్కరోజు ఊరికి పోయి ఒక ఆబ్సెంట్ పిటిషన్ వేస్తే ఎంత డబ్బులు వస్తుంది? భగత్ గారు మీరు లేవండి, మీరు అడ్వకేట్ కదా, లేవండి. మీరు ఒక ఆబ్సెంట్ పిటిషన్ వేస్తే మాకు డబ్బులు ఎంత వస్తుంది? ఎంత వస్తుంది? గట్టి చెప్పు. వస్తుంది. మేము 2000 రూపాయలు ఒక రోజు పోతే పనిచేస్తే మాకు ఒక రోజుకి 2000 రూపాయలు వస్తుంది. 30 రోజులు నేను పని చేయకుండా నా ఇంట్లోనే పార్టీ కొరకే పార్టీ మీటింగ్లు, పార్టీ ఫోన్లు, పార్టీ లిస్టులే చేసి మరి నేను అన్ని డబ్బులు నష్టం చేసుకొని పార్టీకి ఎందుకు పోతున్నా? పార్టీ డెవలప్మెంట్ కొరకు నాకు ఇష్టం ఉంది, పార్టీని డెవలప్ చేయాలని పోతున్నాం. ఇవాళ హైకోర్టు న్యాయవాది ఇవాళ ఇక్కడికి వచ్చారు. ఆయనకి ఎంత నష్టం ఉంటుంది, ఎన్ని కేసులు ఉన్నాయి, ఎందుకు వచ్చారు? పార్టీ డెవలప్మెంట్కి వస్తున్నాం. అట్లానే నా సమస్య ఏదైనా ఉంటే మనకు చెప్తే మనం పోయి చేయగలమా? ఏదైనా సమస్య అంటే ఎవరన్నా మనకు అంతేనో క్రిమినల్ కేసు ఏదైనా అవుతుందనో పోలీస్ స్టేషన్లో ఉన్నాడంటేనో అప్పుడు మనం ఆ మండలంలో మండలాధ్యక్షునికి చెప్పి బాగానే పోతుంటే ఎవరైనా ఒకరు వెళ్ళి మనము సర్వీస్ ఇచ్చేందుకు మనం రెడీగా ఉండాలి. ఈవెన్ ఒక హాస్పిటల్లో పలానా వ్యక్తి ఉన్నాడు, నేను డబ్బు కట్టలేకుండా పరిస్థితి ఉంది, ఆ హాస్పిటల్లో ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ వ్యక్తికి ట్రీట్మెంట్ జరిగేటట్టు చూసేటందుకు మనమంతా బాధ్యత వహించాలి. ఇవాళ తెలుగుదేశం ఉండని, జనసేన ఉండని, బీజేపీ ఉండని, ఏదైనా ఉండని, అక్కడ నాయకులు ఎవరైనా ఉండని, వాళ్ళ నంబర్స్ తీసుకోండి. ఇవాళ మనకు ఇవ్వలేదనుకోండి, అదే మీకు ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నా, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నాడు, డైరెక్టర్స్ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా మన వాళ్ళు కాదు, కాకపోతే కూటమిలో ఉన్నాం మనము, వాళ్ళ నంబర్స్ తీసుకోండి. మనకు అక్కడ ఏదైనా అవకాశం ఉంది అంటే వాళ్ళకి ఫోన్ చేసి మేము ఈ పనిని మేము బీజేపీ లీడర్లము, మాకు మీ ద్వారా ఈ పని కావాలి అని చెప్పి అడిగి చేయించుకునే సత్తా మన దగ్గర ఉండాలి. కార్యకర్తలము ఈ కండువా వేసుకుంటే చాలు, ఎవరో కార్యకర్త మనకు రావాల్సిన పని లేదు. ఎవరో మనకు వస్తాడంటే మనం ఎందుకు కార్యకర్తల మొత్తం? మనమే నిజమైన కార్యకర్తలు అయితే మన పని మనమే చేసుకోవాలి. అది మీకు చెప్తున్నా. ఆ ధైర్యం, ఆ చొరవ, ఆ
చెప్పింది మీకు అర్థమైందమ్మా? అర్థమైందా? మీరంతా కూడా లీడర్సే. మీరు ఎక్కడ పోయినా కూడా ఆ దానికి సంబంధించిన వారి నంబర్ తీసుకొని మాట్లాడండి. మీరు మాట్లాడితే పని అవ్వకపోతే సీనియర్ నాయకులకు ఎవరికైనా ఫోన్ చేసి వారితో ఫోన్ చేయించి నడిపించండి బండి, అయిపోతుంది. నాకు సమస్య వచ్చింది, నేను సీనియర్ నాయకులు తెలుగుదేశం నాయకులు నేను ఫోన్ చేసిన, ఎందుకు చేస్తారు అది రీజనబుల్ అయితే. నేను దొంగతనం చేస్తున్నా, నన్ను ఏం పట్టుకోకూడదు, నన్ను జైల్లో వేయకూడదు అని చెప్తే అవుతుందా? చెప్పండి, అవుతుందా? కాదు కదా. నేను ఇక్కడ తాగి నిండా తాగి పడిపోయినా, నేను కార్ సాడి ఇక్కడ పట్టుకున్నా అవుతుందా? మీరు చేయొద్దండి పని అంటే అవుతుందా? కాదు. మనం మంచి పని చేద్దాం, మంచిగా ఆలోచించండి. ఇక్కడ ఏం చేస్తున్నాం మనము? ఒక యూనిటీ అనేది మన దగ్గర లేదు. ముందు యూనిటీ నేర్చుకోండి. మీరు ఎంతవరకు కార్యక్రమాలకు వస్తున్నారు, చేస్తున్నారు, కానీ ఇక్కడ డివైడ్ చేసి పాలిస్తున్న పద్ధతిని మాత్రం మానుకుందాం. ఇవాళ ఈరోజు పురుషోత్తం రెడ్డి గారు చెప్పారు, పానీ నియోజకవర్గంలో ఎలాంటిది జరగదు, ఖచ్చితంగా డెవలప్ అవుతుంది అంటే కారణం ఏంటి? అందరినీ ఆయన ఏకం చేశారు. ఇది వాస్తవం, ఇది నిజం, ఇది జరగబోతుంది, జరుగుతుంది. మన భారతీయ జనతా పార్టీ డెవలప్ అవుతుంది. మీరు ఎవరు సంశయించాల్సిన అవసరం లేదు. మీరు చేసిన పని ఏంటి, మీరు చేస్తున్న కార్యక్రమాలు ఏంటి ఓపెన్గా చేసి ముందర పెట్టండి. అందరూ సభ్యత్వాలు కరెక్ట్గా ఒక్కొక్కరు 100 సభ్యత్వాలు చేసి ఉండాలి. ప్రతి మండలంలో 20 క్రియాశీలక సభ్యత్వాలు ఉండాలి. అట్లాగే ఎవరైతే సీనియర్ నాయకులు ఉన్నారో శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు కంపల్సరీ ఉండాలి. ఇక్కడ ఎంతమంది శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు ఉన్నారు? శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు ఎవరున్నారు? చేతులు ఎత్తండి నాన్న. శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు అంటే తెలుసా నాన్న మీకు? ఇది బీజేపీ పార్టీ అంటే ముందు ఈ సిస్టమ్ ఎప్పుడైతే మనం డెవలప్ అవుతుందో పార్టీ డెవలప్ అవుతుంది. ప్రతి సీనియర్ నాయకులని చెప్పుకోకండి. మీరు శక్తి కేంద్ర ఇన్ఛార్జా కాదా అది తెలుసుకోండి, అప్పుడు మాట్లాడండి. మీరు రాష్ట్ర నాయకులు ఎక్కడో జాతీయ నాయకులు కూడా అవుతారు. శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు అనేది పదం అంటే ఏంటి, ఎవరు ఉంటారు, ఎక్కడ ఉంటారు, దాని సిద్ధాంతం ఏంటి, దాని పద్ధతి ఏంటి తెలుసుకున్నాక ముందు మనము సాధారణ సభ్యత్వాలు 100 అందరికీ చేయించండి. భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు ఈరోజు ధనలక్ష్మి గారు ఎప్పటి నుంచో ఉంది. ఆమె కూడా దాదాపు 15 ఏళ్ళ అన్నమా ఇప్పుడు ఆమె. నేను కూడా చూస్తున్నా, నేను 34 ఏళ్ళ నుంచి పార్టీలో ఉందా. నేను ఏబీవీపీ స్టూడెంట్ను. ఈ రోజుకి నేను పార్టీ నాకు పదవి కావాలని నేను అడగను. నాకు వాళ్ళు ఏదిస్తే నేను అది తీసుకుంటా. నన్ను ఎంతమంది ఎడ్యుకేట్ చేసినా నేను ఏం బాధపడను. నేను ఆడ కూర్చున్నా హోటల్ ఆగుంటా, ఈడ కూర్చున్నా హోటల్ ఆగుంటా. నాకు కావాల్సింది భారతీయ జనతా పార్టీలో నేను కార్యకర్తగా ఉండడము, భారతీయ జనతా పార్టీ డెవలప్ అవ్వడం. నాకేం పదవి కావాలనుకుంటుంది. అట్లాగే మీరంతా కూడా అదే విధంగా పార్టీ కొరకు సర్వీస్ చేసిన వాళ్ళు ఎప్పుడైనా ఎక్కడైనా పైన పార్టీ గమనిస్తుందని చూస్తుంటారు. కాబట్టి శక్తి కేంద్ర ఇన్ఛార్జిగా ప్రతి ఒక్కరు ఉండడానికి ప్రయత్నం చేయండి, పార్టీని డెవలప్ చేయండి. నమస్తే. ఎవరు ఉంటారు, ఎక్కడ ఉంటారు, దాని సిద్ధాంతం ఏంటి, దాని పద్ధతి ఏంటి తెలుసుకున్నాక ముందు మనము సాధారణ సభ్యత్వాలు 100 అందరికీ చేయించండి. భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు ఈరోజు ధనలక్ష్మి గారు ఎప్పటి నుంచో ఉంది. ఆమె కూడా దాదాపు 15 ఏళ్ళ అన్నమా ఇప్పుడు ఆమె. నేను కూడా చూస్తున్నా, నేను 34 ఏళ్ళ నుంచి పార్టీలో ఉందా. నేను ఏబీవీపీ స్టూడెంట్ను. ఈ రోజుకి నేను పార్టీ నాకు పదవి కావాలని నేను అడగను. నాకు వాళ్ళు ఏదిస్తే నేను అది తీసుకుంటా. నన్ను ఎంతమంది ఎడ్యుకేట్ చేసినా నేను ఏం బాధపడను. నేను ఆడ కూర్చున్నా హోటల్ ఆగుంటా, ఈడ కూర్చున్నా హోటల్ ఆగుంటా. నాకు కావాల్సింది భారతీయ జనతా పార్టీలో నేను కార్యకర్తగా ఉండడము, భారతీయ జనతా పార్టీ డెవలప్ అవ్వడం. నాకేం పదవి కావాలనుకుంటుంది.